ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల, అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి చెప్పి వేధించి ఇంకా సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను, నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి గట్టిగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష. చనిపోయిన 5-6 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎన్ని వేధింపులు అయి ఉంటాయనేది దయచేసి గౌరవ సభ్యులందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది అధ్యక్ష. ఎవరు రాలా, అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష. చాలా మంది ఎన్ఆర్ఐల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎప్పుడు జైలుకి తీసుకెళ్తారు, మళ్ళీ వేధిస్తారు. ఏకంగా రఘురామ కృష్ణరాజు గారిని ఎట్లా కొట్టారు కూడా ప్రజలందరూ చూసే పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని నేను సూటిగా గౌరవ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చాలా వింతగా ఉంది అధ్యక్ష. ఇదైతే నేను బాధేస్తుంది నాకు. అటుపక్క అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చేగల మేము సమాధానం ఇచ్చేయడానికి పారిపోతారు. ఐఎమ్ సారీ టు సే, కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీ ముందరని అడిగా ఎల్ఓపి గారిని, మీరు ఉంటారంటే ఉంటారని చెప్పిన వ్యక్తి ఈరోజు జంప్ అధ్యక్ష. మరి మాట తప్ప మడిమ తిప్పమంటారు ఎవరంటే ఇది చాలా అన్నీ అధ్యక్ష. 24లో మీరు చూస్తే 2024లో పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న, ఇంకా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు ఈ కూటమికి అందించారు అధ్యక్ష. 175 స్థానాలు, 164 స్థానాలు మాకు అందించారు. అంటే మా పైన ఈరోజు బాధ్యత పెరిగింది అధ్యక్ష. ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్పేది, మీరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చెప్పితే మీరు ఇబ్బంది పడతారని మాకు చెప్పారు క్లియర్. అందుకే మీరు చూస్తే మేము అందరం 1-10 సార్లు ప్రజల్లోకి వెళ్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, వినతి పత్రాలు స్వీకరిస్తాం. దొంగ కేసు మేము ఎవరిపైన పెట్టట్లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. విధ్వంసం నుంచి బయటకు వచ్చేదానికి అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. బ్రాండ్ దెబ్బతిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. 2014 మీరు చూస్తే నా స్పీచ్లు ఇప్పుడే చెప్పారు, 2014లో 0లో స్టార్ట్ అయింది. ఈరోజు 2024లో -30లో స్టార్ట్ అవుతున్నాం. ఒక పెట్టుబడి తీసుకురావాలంటే వాళ్ళు అడిగేది ఒకటే, జగన్ అనే వ్యక్తి రారు అని గ్యారంటీ మీరు ఎట్టిస్తారు నన్ను అడుగుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందరూ నన్ను అడుగుతున్నారు అధ్యక్ష. సూపర్ 6 గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఉండాల్సింది కాదు. నేను మొత్తం ఐ వాజ్ రెడీ టు ఆన్సర్ వన్ ఇష్యూ బై ఇష్యూ. ఐ వాజ్ రెడీ టు ఆన్సర్. నేను ఇక్కడ నుంచున్న సమాధానం చెప్పేదానికి నుంచున్నది అధ్యక్ష. మొదటి హామీ గౌరవ సభ్యులే చెప్పారు, 20 లక్షల మందికి 5 సంవత్సరాలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అని చెప్పామే. ఈరోజు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే బోత్ ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో చేయాలి. దానికి మీరే చూసారు అధ్యక్ష. ఒక విషయంలో కాంట్రవర్సీ అయింది. చాలా స్పష్టంగా ఇక్కడ 3వ పేజీలో చాలా స్పష్టంగా మేము చెప్పాం అధ్యక్ష. ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి 4వ పేజీలో చాలా స్పష్టంగా 6,50,000 కోట్ల పెట్టుబడి ద్వారా 4 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చెప్పాను అధ్యక్ష. ఇది తొలి అడుగు మాత్రమే అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేస్తున్న ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. టాటా పవర్ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా ఈ సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ప్రభుత్వం వచ్చి? 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈరోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు, వాళ్ళ భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి అని నేను బతిమలాడుతున్నా. వాళ్ళు దే రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తారు హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం, పారదర్శకంగా నిర్వహిస్తాం.
16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్ కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా 2 మాటలు మాడతాం. అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని. అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అధ్యక్ష మెంబర్స్ అందరికి మీరు నంబర్ అధ్యక్ష ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇది చెప్పారు, ఇది అయింది, ఇది పెండింగ్ ఉంది, ఇది ఓకేనా, ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళని తిప్పి అడిగే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా డావోస్కి వెళ్ళాం. పెద్ద ఎత్తున ఆనాడు కూడా చెప్పాము ఇది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రీఎస్టాబ్లిష్ చేయాలి. పెద్ద ఎత్తున మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్ అని చెప్పేదానికి వెళ్ళాం. అక్కడ అందరూ అడిగేది ఒకటే అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలో రాకుండా గ్యారంటీ మీరు మాకు ఇస్తారా, అప్పుడే మేము వస్తాం. ఎందుకంటే బ్రాండ్ దెబ్బతినింది, మమ్మల్ని అందరినీ వేధించారు, మమ్మల్ని బాగా హింసించారు. ఆ గ్యారంటీ మీరు ఇస్తే మేము వస్తామని చెప్పే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. అందరు నన్ను అడిగారు అధ్యక్ష. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, నా మినిట్స్ నోట్స్ లో ఉంది అధ్యక్ష. అట్లా చేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే పెన్షన్ గురించి అధ్యక్ష, పెన్షన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం అధ్యక్ష. వృద్ధులకి 1000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైతే బెడ్ కి పరిమితం అవుతారో వాళ్ళు బయటికి దిగలేరో వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఒక్క పెన్షన్ లోనే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అది రెండో హామీ, బాబు సూపర్ 6 లో రెండో హామీ. సభ్యులుంటే వాళ్ళు ఉండాల్సింది లేరు, తెలుసుకునేవారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన గ్యాస్ అధ్యక్ష. నేను చెప్పే అధ్యక్ష ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాను అధ్యక్ష. గ్యాస్ అనేది గ్యాస్ అయిపోయినప్పుడు వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి అధ్యక్ష. సింపుల్ లాజిక్. ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ గ్యాస్ ఇస్ అబౌట్ 3.2, 3.3 సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అధ్యక్ష. అది మేము పరిగణన తీసుకుని హామీ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు గ్యాస్ కి మేము హామీ ఇచ్చాం. ఈ రోజుకి 1,00,000 కుటుంబాలు సిలిండర్స్ ఉచితంగా తీసుకున్నారు అధ్యక్ష. 1,00,000 కుటుంబాలు. ఏమైనా టెక్నికల్ లోటుపాట్లు ఉంటే చెప్పండి, ఎందుకంటే నాకు కూడా వచ్చింది. మాకు ఆధార్ అనుసంధానం అవ్వలేదు, దానివల్ల మాకు డబ్బులు పడలేదంటే ఇమీడియట్ కరెక్ట్ చేశాం అధ్యక్ష. ప్రతి వ్యక్తికి అంటే ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. దానికి కట్టుబడిన తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ అధ్యక్ష. బొత్స గారు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఇక్కడ కూర్చున్నారు, నేను అట్టు కూర్చున్నా. ఆనాడు ఏం చెప్పారు ఆయన మూసేసినప్పుడు, అక్టోబర్ నవంబర్ కల్లా ఓపెన్ చేస్తాం, నథింగ్ టు వరీ అని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు అధ్యక్ష. అటు రికార్డ్ తీయండి అధ్యక్ష. అక్టోబర్ నవంబర్ కల్లా మేము ఓపెన్ చేస్తాం. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 204 అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక? ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష కొన్ని నిర్ణయాలు ఏదైతే ప్రజలు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము రద్దు చేశాం అధ్యక్ష. మొదటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. రెండోది చెత్త పైన పన్నేశారు అధ్యక్ష. ఆ పన్ను రద్దు చేశాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు జియో 117 గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష. కానీ జియో 117 ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ ని కలుస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను విద్యాశాఖ మంత్రిగా 5.5 గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా, చర్చించా. 99% ఆఫ్ ది ఇష్యూస్ వి రిజాల్వ్ దేర్. అక్కడనే 99% సమస్యలు పరిష్కరించారు. బొత్స గారు ఈ రోజు లేరు ఇక్కడ, హౌస్ లో వెళ్ళిపోయారు, జంప్. ఆయన ఉంటే అడుగుంటారు మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న
ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారో ప్రశ్నించాలనుకున్నా ఏం లేరు అధ్యక్ష. అధ్యక్ష, ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము. అగైన్ ఐ వాంట్ రీట్రేడ్, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉపాధ్యాయులతో చర్చిస్తాం, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటున్నది.